తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే కళ్ళు కోసం అని అందరికీ తెలుసు, కానీ అది చెప్పకుండా దూడ గడ్డి కోసం అన్నట్టు ఎందుకు మీ యొక్క భేటీ అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం. నిజంగా ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డికి వైకాపాకు చిత్తశుద్ధి ఉంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి 84వ ప్లీనరీలో తీర్మానం చేసింది, సిడబ్ల్యూసిలో తీర్మానం చేసింది, రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కాదు గుంటూరులో, కర్నూలులో, హైదరాబాదులో, బెర్లిన్లో, లండన్లో, ఆఖరికి దుబాయ్లో కూడా మా మొదటి సంతకం వచ్చేసి ప్రత్యేక హోదా ఫైల్ మీద చెప్పేసి ఆయన చెప్పారు. మేడ్చల్ బహిరంగ సభలో సోనియా గాంధీ గారు చెప్పారు. మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా మీద ఎందుకు కాంగ్రెస్ విమర్శిస్తున్నావు? ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ ఎందుకు విమర్శిస్తున్నావు? మరి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్లో ఎందుకు చేరుతున్నావు? నీకు ప్రత్యేక హోదా ప్రధానమైతే రెండవది వచ్చేసి ఇది ముగిసిన అధ్యాయము అని చెప్పినటువంటి బీజేపీతో ఎందుకు లాలూచి సంబంధాలు పెట్టుకుంటున్నావు? ప్రత్యేక హోదాకు అడుగడుగునా అడ్డుపడుతున్నటువంటి టీఆర్ఎస్తో ఎందుకు ఫెవికాల్ బంధం పెట్టుకున్నావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రత్యేక హోదాలో నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. ఇది కేవలం ఒక సాకు మాత్రమే. కాబట్టి అందుకోసం నేను ముందే చెప్పినట్లు ఈ రాష్ట్రానికి ఆ పార్టీ ఒక వేరు పురుగు, ఒక చీడ పురుగు. వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఆంధ్రప్రదేశ్ పొలిమేరల నుండి తరిమి కొట్టడమే ఈ యొక్క వేరు పురుగుకు, చీడ పురుగుకు పరిష్కారం వచ్చేసి తరిమి కొట్టడమే పరిష్కారం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తా ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.